హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్. సో ఈ టైంకి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈరోజు నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఎప్పటిది అంటే థర్స్డే రోజు వ్లాగ్ అనమాట. సో మీకు అర్థమైపోయి ఉంటుంది దేవుడి దగ్గర చూపిస్తున్నాను అంటే. సో చాలా రోజుల తర్వాత థర్స్డే వ్లాగ్ తీస్తున్నాను. సో సాయి దివ్య పూజ అయిపోయిన తర్వాత ఒక వ్లాగ్ చేసినట్టున్నాను. సో ఈరోజు చేయడానికి రీజన్ అంటే ఏం లేదండి, జనరల్గా వీక్ డే వ్లాగ్ తీస్తున్నాను. అది ఈరోజు థర్స్డే వచ్చిందనమాట. సో నేనైతే దివ్య పూజ అయితే ఏమీ చేయట్లేదు. సో నార్మల్ పూజే ఎవ్రీ థర్స్డే మిస్ అవ్వకుండా నాకు కుదిరింది అంటే బికాజ్ చేయకూడని టైంలో చేయను అనమాట. సో రిమైనింగ్ డేస్ అన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్ చేస్తాను. సో ఈరోజు కూడా చేస్తున్నాను. సో ఇదివరకు జనరల్గా మెయిడ్ ఉన్నప్పుడు ఏంటంటే మార్నింగే పని మొత్తం చేసుకొని లైక్ కిచెన్లో వంట ఉంటుంది కదా. సో ఆ వంట కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత పూజ అనేది చేసుకునేదాన్ని. బట్ ఈ టైంలో ఏంటంటే మెయిడ్ లేదు అండ్ అలాగే అందరూ ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి అసలు మార్నింగ్ అనేది త్వరగా లేవలేకపోతున్నాను. సో మినిమంలో 7:30 ఆర్ 8 o'clock అయిపోతుంది. సో అప్పుడు లేచి నేను కిచెన్లో పని మొత్తం చేసుకొని ఇంటి పని మొత్తం చేసుకొని అప్పుడు నేను పూజ చేయాలనుకుంటే కనుక 12 o'clock అలా అయిపోతుంది. సో అందుకని ఏంటి అంటే లేవగానే ముందంతా క్లీన్ చేసుకొని దేవుడికి సంబంధించినట్టుగా అంతా క్లీన్ చేసుకుని పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో పూజ అయిన తర్వాతే ఇక కిచెన్ వంటలోకి వెళ్తున్నాను అనమాట. సో నార్మల్ పూజ అయినా సరే నేను ఇదివరకు చాలా వ్లాగ్స్లో చెప్పాను కదా. సో నేనైతే అష్టోత్తరం ఖచ్చితంగా చదువుతానండి. అది ఒకవేళ నేను థర్స్డే పూజ చేశాను అంటే కనుక సాయిబాబా అష్టోత్తరం చదువుతాను. ఒక్కొక్కసారి ఏంటంటే నాకు మూడ్ స్వింగ్స్ లేకుండా అంటే మూడ్ మంచిగా ఉంది అంటే కనుక ఫ్రైడే కూడా చేస్తాను. సో ఫ్రైడే చేసినప్పుడు ఏంటంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుతాను అనమాట. సో ఇవి రెండు అయితే చేస్తాను. ఈ 2 days గురువారం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడైతే నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నాకు ఫస్ట్లో పూలు చూపించాను కదండి, ఆ పూలన్నీ కూడా నాకు మా అపార్ట్మెంట్లో అనమాట కింద ఉంటాయి. లైక్ పారిజాతం పూలును అండ్ నందివర్ధనము సంథింగ్ ఆ పూలు ఉంటాయి. సో అవి రెండు కిందే ఉంటాయి. అష్టోత్తరానికి పర్ఫెక్ట్ పూలు అనమాట అవి. సో చూసారు కదా, చాలా మంచి కలర్ఫుల్గా ఉంటాయి పారిజాత పూలు. అండ్ చూసారా అష్టోత్తరం చదివినప్పుడు వేశాను కదా, దేవుడు అంత కలర్ఫుల్గా ఉన్నాడో. అండ్ ఇది నార్మల్ పూజ కదండి. నేను లైక్ ఏంటంటే ప్రసాదం అవైతే ఏమీ చేయను అనమాట. ఇంట్లో ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏ ఉంటే అవే పెడతాను. సో ఫ్రూట్స్ అయితే ఆ రోజు ఏమీ లేవు. సో అందుకని ఏంటంటే డ్రై ఫ్రూట్స్ పెట్టేశాను. సో ఇక్కడైతే నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. సో చెప్పాను కదా ముందే పూజ అయిపోయిన తర్వాతే వంట చేస్తానని చెప్పి. సో ఏంటంటే కొంచెం లేట్ అయిపోతుంది కాబట్టి సింపుల్గా ఏది ఉందో అదే చేసుకోవడానికి ట్రై చేస్తుంటాను. అండ్ ఈరోజు ఇక్కడ నేను ఒక మంచి టేస్టీ కర్రీ పాయింట్ స్టైల్లో బంగాళదుంప ఫ్రై అనేది చూపిస్తాను. సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. మనకు రసం కానీ సాంబార్ కానీ ఏమన్నా ఉంటే కనుక పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈవెన్ మీరు పూరి చపాతీ అలా కూడా తినొచ్చు. సో మీకు కర్రీ పాయింట్ ఎలా అయితే దొరుకుతుందో అంతకన్నా టేస్టీగానే ఉంటుంది. సో ఆ స్టైల్లో ఉంటుంది కొంచెం. సో దానికోసం ఇక్కడ నేను ఆనియన్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే
ఫోన్ మాట్లాడుకుంటూ లైక్ వీడియో కాల్ మాట్లాడుతూ చేస్తున్నాను. అమ్మ, అక్క అండ్ తమ్ముడు, డాడీ ఇలా అందరూ ఉంటారనమాట. సో వాళ్ళతో మాట్లాడుకుంటూ చేస్తున్నాను. సో ఆంటీ వాళ్ళతో అంటే అత్తయ్య వాళ్ళతో కానీ ఇంకా వదిన వాళ్ళతో కానీ వాళ్ళతో ఏంటంటే మ్యాక్సిమం నైట్ టైమ్స్ ఉంటుంది ఆర్ఎల్స్ ఎర్లీ మార్నింగ్సే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆంటీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి అంత టైం ఉండదు మార్నింగ్ ఈ టైంలో మాట్లాడే అంత. సో అందుకని ఏంటంటే ఎర్లీ మార్నింగ్స్ కానీ నైట్ కానీ వాళ్ళతో మాట్లాడతాము. అండ్ రిమైనింగ్ డేస్ ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుకునేది ఇక మేమే, అక్క, తమ్ముడు అండ్ అమ్మ తక్కువ మాట్లాడుతుంది. అండ్ మా తమ్ముడు, నేను, అక్క అయితే వదిలేస్తే అసలు ఎన్ని గంటలైనా మాట్లాడుకుంటూనే ఉంటామన్నమాట. సో అలా మాట్లాడుకుంటూనే ఇక్కడ వంట అనేది చేస్తున్నాను. సో చెప్పాను కదా ఏం కర్రీ చేస్తున్నాను. సో చాలా టేస్టీ పొటాటో కర్రీ అనమాట. సో యాజ్ యూజువల్ తాలింపు వేసేస్తున్నాను. సో మీకు నచ్చిన తాలింపు దినుసులు మీరు వేసుకోవచ్చు. సో ఈ కర్రీకి కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయండి. సో ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ చాలా ఉంది కదా. సో సమ్ టైమ్స్ టేస్టీగా అండ్ మంచిగా ఉండాలి కర్రీ అంటే కొంచెం ఒక్కొక్కసారి సాక్రిఫైస్ చేయక తప్పదు కదా. సో అలాంటి ఒక డిష్ ఇదనమాట. సో ఆనియన్స్ నేను ఇక్కడ మీడియం సైజ్వి 4 తీసుకున్నాను అనుకుంటా. సో కొంచెం ఎక్కువే ఉంటేనే బాగుంటుంది. సో ఆనియన్స్ ఏంటంటే నేను సన్నగా అయితే కట్ చేసుకోలేదు, కొంచెం సన్నగానే బారుగా కట్ చేశాను అనమాట. సో ఈ కర్రీ ఇలా ఉంటేనే బాగుంటుంది. సో చూసారు కదా ఆనియన్స్తో పాటు సాల్ట్ అండ్ అలాగే పసుపు కూడా యాడ్ చేశాను. సో మ్యాక్సిమం అందరికీ తెలిసిందే ఈ కర్రీ, బట్ నా స్టైల్ అనేది నేను చూపిస్తున్నాను. సో చూసారు కదా ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. సో హాఫ్ ఆఫ్ ద అంటే 80% వరకు వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో కొంచెం మనకి ఇది ఏంటంటే ఒక మసాలా కర్రీ టచ్లో ఉంటుందన్నమాట. సో అందుకని ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. సో ఇక మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా రోస్ట్ అయిపోవాలి. సో ఈ కర్రీ నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తానండి. అండ్ మా మమ్మీ ఏమో దీనిలో అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేస్తుంది అనమాట. సో ఒక్కొక్కసారి నేను అలా చేస్తాను అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలానే చేస్తాను. కొంచెం మసాలా కర్రీ లాగా అలా మంచి టేస్ట్ అలా అనిపిస్తుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. అండ్ ఇక్కడ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. లైక్ ఏంటంటే కారం, ధనియాల పౌడర్ అండ్ అలాగే గరం మసాలా. సో చెప్పాను కదా కొంచెం ఒక మసాలా టచ్ కర్రీ అలా ఉంటుందని. సో దానికోసం గరం మసాలా. సో నేను ఇక్కడ ఏంటంటే పొటాటోస్ అనేవి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. సో ఈజీగా అయిపోతుంది అని చెప్పి సో బాయిల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మనకి అది ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దానికోసం అందుకని నేను ముందే ఇప్పుడు మనకి ముక్కలు వేసిన తర్వాత వేయాలి అంటే అన్ని ముక్కలకి అంతగా పట్టదనమాట. సో అందుకని ఆనియన్స్ వేగిపోయిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకునే ముందు ఇలా మనం ఉప్పు, కారాలు ఏదైతే స్పైసెస్ యాడ్ చేయాలనుకుంటామో అక్కడే యాడ్ చేసుకుంటే కర్రీ అంతటికి ఈవెన్గా మిక్స్ అవుతుంది. సో ఇంకా సరిపోలేదంటే కనుక లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అప్పుడైతే కొంచెం ఈజీగానే ఉంటుంది కదా. సో చాలా త్వరగా అయిపోతుందండి. అండ్ మరీ ఇలా ముక్కలుగా కాకుండా కొంచెం ఏంటంటే మనకి కర్రీ పాయింట్లో కొంచెం మ్యాషీగా ఉంటుంది కదా, అలా అని మరీ పప్పులాగా కాదు. సో అలా ఉండాలి అంటే కనుక ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ముక్కల్ని ఇలా కొంచెం ఏదైతే నేను దేంతో అయితే తిప్పుతున్నానో దాంతోనే నేను కొంచెం ఇలా మెతుకుతున్నాను అనమాట. అలానే మరీ మెత్తగా మెత్తకూడదు, అలా అయినా కూడా ఏం బాగోదు. సో జస్ట్ కొంచెం ఒక 1 or 2 minutes వరకు పైన అలా అంటే ఏంటంటే కొంచెం అక్కడక్కడ మ్యాషీగా అండ్ ముక్కలుగా ఉంటుంది. సో మరీ ముక్కలుగా ఉంటే అంత టేస్ట్గా ఉండదు, అక్కడక్కడ తగులుతుంటే అట్లా అనిపించదు అనమాట. సో ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి బంగాళదుంపలు ముక్కలు వేసిన తర్వాత అంతగా ఎక్కువ ఓవర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ అవి కుక్ అయినవే కాబట్టి. సో చూసారు కదా ఇప్పుడు కర్రీ స్ట్రక్చర్ ఎలా ఉందో, ముందు ఒకలా ఉంది అండ్ ఇప్పుడు ఒకలా ఉంది.
సో అంతే, ఇక అయిపోయిందండి మన కర్రీ అనేది. సో ఇక స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే, మిక్స్ చేసుకొని. సో దీనికి రసం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే ఆ రోజు రసం జనరల్గా బంగాళదుంప కర్రీ చేశానంటే ఖచ్చితంగా రసం పెడతాను. బట్ ఆ రోజు నాకు అసలు చేయాలి అని అనిపించలేదు అనమాట. సో అందుకని రసం స్కిప్ చేసేసాను, గోంగూర పచ్చడి చేశాను అనమాట. సో ఇక రెండింటి కాంబినేషన్తోనే తిన్నాము. సో చూసారు కదండి, నా కర్రీ అయిపోయింది అండ్ ఇది మా లంచ్ టైం అనమాట. సో బ్రౌన్ రైస్, పొటాటో కర్రీ అండ్ అలాగే గోంగూర పచ్చడి కూడా చేశాను అన్నాను కదా. సో ఆ గోంగూర పచ్చడి. సో గోంగూర పచ్చడి అంటే ఖచ్చితంగా నెయ్యి ఉండాలి కదా. సో గోంగూర పచ్చడి అన్న, ఈ బంగాళదుంప కర్రీ అన్న ఖచ్చితంగా మా డాడీ గుర్తొస్తాడు. సో చిన్నప్పుడు పచ్చడితో ఖచ్చితంగా మా డాడీ కలిపిన దాన్ని నేను అన్నం తినేసినా సరే ఆయన దగ్గర తినేదాన్ని. సో అంత మంచి టేస్టీగా కలిపి పెట్టేవాళ్ళు. సో చాలా బాగుండేది. సో ఆ రోజు కూడా నేను నెయ్యి వేసుకుంటూ కూడా మా హస్బెండ్కి అదే చెప్పాను, మా డాడీ దగ్గర బాగా తినేదాన్ని నేనని చెప్పి. ఈవెన్ పెళ్ళికి ముందు కూడా తిన్నానండి అండ్ ఇప్పుడు కూడా తింటాను ఇంటికి వెళ్తే. సో ఏజ్ పెరిగిపోయింది కదా అని కొన్ని మెమరీస్ అనేవి తీసేయకూడదు కదా. సో అలాంటి కొన్ని మెమరీస్ అనేవి మనకి హ్యాపీ ఫీలింగ్ ఇస్తాయి, బాగుంటాయి కూడా. సో అలాంటిది అది. సో బంగాళదుంప కర్రీ అంటే మాత్రం ఖచ్చితంగా మా డాడీ గుర్తొస్తారు, ఆయనకు చాలా ఇష్టము. ఈవెన్ పెరుగన్నంలో కూడా తింటారనమాట. సో ఇక్కడ మా లంచ్ అయిపోయింది అండ్ లంచ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఊరికే చెప్పాను కదా మాకు సీరియల్స్ కొన్ని ఉంటాయని, చాలా బ్లాగ్స్లో చెప్పాను. సో అలాంటి కొన్ని సీరియల్సే చూస్తున్నాము. అండ్ అలాగే ఈ థర్స్డే కాబట్టి వెన్స్డే డీ ప్రోగ్రామ్ ఉంటుంది కదా ఈటీవీలో. సో అది కూడా మిస్ అవ్వకుండా చూస్తాను. ఈవెన్ డీ ఫస్ట్ సీజన్ నుంచి కూడా చూస్తానన్నమాట. సో డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. సో ఈ డీ అనే కాదు, ఇంకా వేరే వేరే లాంగ్వేజెస్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఏంటో చాలా చూస్తుంటాను యూట్యూబ్లో. సో అలా యూట్యూబ్లో అండ్ అలాగే టీవీ సీరియల్స్ ఇవన్నీ చూస్తుంటాను. అండ్ ఇదైతే మా ఈవినింగ్ టీ టైం ఇది. సో కొంచెం రిలాక్స్ అయిపోయాము అండ్ అప్పటికే 4:30 అలా అయిపోయి ఉంటుంది. సో టీ టైం అంటే గ్రీన్ టీయే మాకు. సో చెప్పాను కదా గ్రీన్ టీకే కన్వర్ట్ అయిపోయాము. ఈ మధ్య అసలు కాఫీ కూడా మా హస్బెండ్ కూడా మానేశారు. సో మార్నింగ్ జ్యూస్ తాగుతాము అండ్ ఈవినింగ్ గ్రీన్ టీ. అండ్ కొత్తగా ఇది స్టార్ట్ చేసాము, ఇదేంటంటే చమోలీ టీ అనమాట. బికాజ్ ఇదేంటంటే ఒక సూతింగ్ ఎఫెక్ట్, కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. సో ఎందుకంటే ఇక్కడ ఉంది కదా, కామ్స్ ద మైండ్ అండ్ సూతెస్ ద స్టమక్, ఎన్హాన్సెస్ ద స్కిన్ హెల్త్ అని. సో నేను ఆల్రెడీ ఇదివరకు మేము టైఫో వాడుతున్నాం అని చెప్పాను కదా. సో అది వాడతాము. అండ్ రీసెంట్గా ఏంటంటే మా హస్బెండ్ తీసుకున్నారనమాట. సో చమోలీ టీ ట్రై చేద్దాము అంటే మైండ్ కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి మా హస్బెండ్ ఎక్కడో ఆర్టికల్ చదివారంట. సో అందుకని ఇది ఆయన అమెజాన్లో ఆర్డర్ చేశారు. అప్పటికే మ్యాక్సిమం ఒక 10 days నుంచి ఏమో తాగుతున్నాము. సో ఇది లోపల ఇలా ఉంటుంది. అండ్ జనరల్గా మనకి నార్మల్ టీ గ్రీన్ టీ వాటర్లో ఏంటంటే లోపల కొంచెం పేపర్ లాగా ఉంటుంది కదా, బట్ దీనికి అలా ఉండదు. సో పేపర్ బదులు ఇక్కడ ఒక సిల్క్ క్లాత్ లాంటిది ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది, ఒక సిల్క్ క్లాత్ లాగా, ఒక థిక్ క్లాత్ లానే ఉంటుంది. సో అండ్ అది కూడా అతికిచ్చి ఉంటుంది అనమాట మనకి ఆ లేబుల్ అనేది కూడా. సో ఇలా ఉంటుంది ఒక ట్రయాంగిల్ షేప్లో. సో ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి అలా తాగుతున్నామండి. అండ్ ఏమో సూతింగ్ ఎఫెక్ట్ అదేమో నాకు తెలియదు, కానీ మామూలుగానే బాగానే ఉంటుంది. అంటే నేను అంత అబ్జర్వ్ చేయలేదు, అది మైండ్ కామ్గా ఉంచుతుందా అలా అయితే నేను అంత అబ్జర్వ్ చేయలేదు. బట్ తాగుతున్నాము, హెల్త్కి మంచిదే కదా అని చెప్పి.
సో ఇది కొంచెం లిటిల్ బిట్ కాస్ట్గానే ఉందండి. జనరల్గా మనకి టెట్లీ కానీ ఇంకా డిఫరెంట్ టైప్ ఇవన్నీ ఏంటంటే కొంచెం మనకి 200 లోపే వచ్చేస్తాయి. 150 అబౌవ్ 200 లోపే వచ్చేస్తాయి. 25 బ్యాగ్స్ ఒక 25 బ్యాగ్స్ ఉంటాయి కదా ఒక దానిలో. సో అది మ్యాక్సిమం 150 పైన 200 లోపు వచ్చేస్తుంది. బట్ ఇది ఎంఆర్పి 250 ఉందన్నమాట. సో 25 బ్యాగ్స్ వచ్చేసరికి 250 రూపీస్. సో అన్నిటితో కంపేర్ చేస్తే కొంచెం లిటిల్ బిట్ కాస్ట్గానే ఉంది. సో టీ టైంలో ఏంటంటే జనరల్గా మేము మామూలు టీ మానేసాము, కాఫీ మానేసాము. అండ్ ఈరోజు నేను డే అనేది ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేశాను కదా. సో బ్రేక్ఫాస్ట్ ముందు ఎప్పుడు చూపించేదే. సో అందుకని అది స్కిప్ చేసేసాను అనమాట. సో మేము మార్నింగ్ కూడా మా హస్బెండ్ కూడా మార్నింగ్ కాఫీ మానేసి ఓన్లీ జ్యూసే తాగుతున్నాము. అండ్ ఈవినింగ్ టీ బదులు గ్రీన్ టీ. సో టీ తాగుతుంటే ఏదో ఒక స్నాక్ అనేది ఉండాలి. లైక్ బిస్కెట్స్ కానీ మిక్చర్ కానీ ఇలా ఏదో ఒకటి ఉండాలి. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే లోపు అద్దాకా వరుసగా అయితే చూడను. పడుకునే లోపు అయితే ఖచ్చితంగా నా సీరియల్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను. సో అండ్ బిగ్ బాస్ ఒకటి ఖచ్చితంగా చూస్తాను, అది ఎంత టైం అయినా సరే. అండ్ ఇది నేను టీ తాగిన తర్వాత మార్నింగ్ చేయలేదు ఎక్సర్సైజ్ అనేవి, కొంచెం పూజ అవన్నీ కదా. సో అందుకని మార్నింగ్ చేయలేదు. అండ్ ఈవినింగ్ చేస్తున్నాను అనమాట. లైక్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్, అంటే నాకు బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి ఆ బ్యాక్ పెయిన్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అండ్ అలాగే ఇంకా రిమైనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తాను. లైక్ ఏంటంటే ఆ బెల్లీ ఫ్యాట్ తగ్గటానికి అలా ఏదో చిన్న చిన్నవి చేస్తాను. అండ్ అలాగే కొంతసేపు వాకింగ్. సో ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను కానీ ఇంత ఫాస్ట్గా అయితే చేయలేదండి. అది నేను టైం ల్యాప్స్లో పెట్టాను అనమాట. ఈ ఆసన అయితే లైక్ భుజంగాసన అయితే బ్యాక్ పెయిన్కి సూపర్ రిలీఫ్గా ఉంటుందండి. ఎవరికన్నా లోవర్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉంటే మీ వెయిట్ని మీరు హోల్డ్ చేసుకోగలను అనుకుంటే కనుక ద బెస్ట్ ఆసన అనమాట ఈ భుజంగాసన అనేది. అండ్ అలాగే ముందు చేశాను కదా లైక్ బ్రిడ్జ్ అనమాట, అంటే ఇందాక వెలకలుగా పడుకుని ఒకటి చేశాను కదా, లైక్ మన ఈ నడుము అనేది పైకి ఎత్తడం. సో ఇవి రెండు కూడా ద బెస్ట్ ఆసనాస్, మనకి బ్యాక్ పెయిన్ ఉంటే ఎంత రిలీఫ్గానే ఉంటుంది. అండ్ ఇదొకటి. సో ఏంటంటే మన బ్యాక్ హాఫ్ కొంచెం బెండ్ చేసుకున్నామంటే ఆ ఎవ్రీ ఎక్సర్సైజ్ కూడా మనకి రిలీఫ్గానే ఉంటుంది. అండ్ చెప్పాను కదా ఎక్సర్సైజ్ తర్వాత ఎంతో కొంతసేపు నడుస్తాను, బట్ ఆ రోజు అంత ఎక్కువసేపు ఏం నడవలేదు. జస్ట్ ఒక 15 to 20 minutes అలాగే నడిచాను అనమాట. అండ్ ఇక్కడ ఈ రూమ్లో ఏంటంటే కొంచెం లైట్ ప్రాబ్లం ఉంది. సో దానికోసం మా హస్బెండ్ వచ్చి అస్సలు చిన్న లైట్లు అంటే లైటింగ్ తక్కువ వచ్చేది అస్సలు ఇష్టం ఉండదు ఆయనకి. సో ఇది వేసుకున్నావు ఏంటి అన్నారు, బట్ మెయిన్ ట్యూబ్ లైట్ ఉంటుంది కదా అది సరిగ్గా వెలగట్లేదు. సో దాని మీద ప్రయోగాలు చేస్తారు ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే నా వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఏంటంటే పొద్దున నేను జనరల్గా వంట చేసిన తర్వాతే
ఏమైనా అంట్లు అవి ఉన్నా కూడా నేను మార్నింగ్ తోమేస్తాను. నైట్ ఏంటంటే పడుకునే ముందు తోముతాను. బట్ ఆ రోజు ఏంటంటే మార్నింగ్ తోమలేదనమాట. ఏంటో అసలు ఇది చేయాలనిపించలేదు. లైక్ రసం పెట్టాలనుకున్నా పెట్టలేదు. ఈ వెజల్స్ క్లీన్ చేయలేదు, ఏమీ చేయలేదు. సో అన్నీ అలానే ఉన్నాయి. సో అందుకని ఏంటంటే చాలా ఉన్నాయిలే అని చెప్పి సో క్లీన్ చేసిన తర్వాత స్నానం చేసి వచ్చి ఇంకేమన్నా కొన్ని ఉంటే అప్పటికేంటంటే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అనేది కంప్లీట్ అవ్వలేదు. డిన్నర్ అయిన తర్వాత ఇంకొన్ని ఉంటాయి కదా, సో అవి నైట్ తోముకుందాంలే అని ఫస్ట్ అయితే అవి కంప్లీట్ చేశాను. అండ్ ఇక్కడ ఒక నేను సింపుల్ ట్రిక్ చెప్తాను అండ్ యమ్మీ డిన్నర్ రెసిపీ చెప్తాను. సో దానికోసం ఏంటంటే మనం మార్నింగ్ వండుకున్న కర్రీ ఉంది కదా, సో దాన్ని యూస్ చేసుకొని ఇక్కడ నేను ఏమంటారు బంగాళదుంప పరాటా చేస్తున్నాను అనమాట. సో చాలా సింపుల్గా చాలా టేస్టీగా, దీనికోసం పర్టికులర్గా మళ్ళీ పొటాటోస్ ఉడికించుకొని ఆ ప్రిపరేషన్ అంతా చేయకుండా మన కర్రీనే దాని లోపల స్టఫింగ్గా యూస్ చేసుకోవచ్చు. సో నేను జనరల్గా ఈ కర్రీ చేశానంటే కనుక ఈవినింగ్ ఖచ్చితంగా చపాతీ పిండి కలుపుకొని ఇలాగ పరాటాలాగా చేసుకుంటాను. సో దానికోసం ఏంటంటే పిండి కలుపుకున్నాను కదా, సో కొంచెం మెత్తగా కలుపుకోవాలి, గట్టిగా కాకుండా కొంచెం మనకి ప్రెస్ చేసుకునేటప్పుడు ఈజీగా మూవ్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అండ్ మార్నింగ్ వండిన కూర ఉంది కదా బంగాళదుంప కూర, సో అదేంటి అంటే దీన్ని కొంచెం మనకి లోపల స్టఫింగ్కి యూస్ చేస్తాం కాబట్టి దాన్ని మనం బాగా చేత్తోనే మనం మ్యాష్ చేసుకోవాలి. లైక్ మీ దగ్గర పొటాటో మ్యాషర్ కానీ లేదా ఇంకేదైనా ఉంటే యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ చేత్తోనే చేసేసుకున్నాను. అండ్ అలాగే మీకు కావాల్సిన సైజులో బాల్స్ చేసుకోవచ్చు. అంటే లైక్ మనం ఎలా అంటే బొబ్బట్లు చేసుకుంటాం కదా, సో అలాగే చేస్తున్నాను నేను. సో ఇది ఒక చిన్న ట్రిక్ అండి. మీరు ఎప్పుడు పొటాటో కర్రీ వండుకున్న మార్నింగ్ దాన్ని మిగిలిపోతే ఈవినింగ్ ఇలా స్టఫింగ్ కింద యూస్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను జనరల్గా ఇలా బంగాళదుంప కర్రీ ఉడకబెట్టి చేయడానికి రీజన్ ఇదే అనమాట. సో ఈవినింగ్ ఇంకొక కర్రీ వండే పని ఉండదు అని చెప్పి సో ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని ఇక లైక్ మనం బొబ్బట్లో స్టఫింగ్ ఎలా చేసుకుంటామో సేమ్ డిట్టో అలానే. సో మీరు కూడా ఎప్పుడన్నా ఇలా బంగాళదుంప కూర మిగిలిపోయినా కావాలి అంటే వాంటెడ్లీ కూడా మీరు చేసుకోవచ్చు. మార్నింగ్ ఆ కర్రీ కింద యూస్ చేసుకోవచ్చు, ఈవినింగ్ పరాటాలో కూడా ఆ కర్రీ అనేది యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇలా చేసుకుంటేనే లోపల స్టఫింగ్కి బాగుంటుంది అనమాట. మీరు జనరల్గా ఓన్లీ పొటాటోసే ఫ్రై చేసుకుని అది చేసుకుంటే స్టఫింగ్ అస్సలు టేస్ట్గా ఉండదు. సో మనం ఇందులో మసాలాలు అవన్నీ వేసాం కాబట్టి పరాటాకి పర్ఫెక్ట్ అనమాట. సో మీకు అటు రైస్లోనూ తినొచ్చు, ఇలా పరాటాలో కూడా స్టఫింగ్ చేసుకోవచ్చు. సో చెప్పాను కదా నేను లైక్ మనం బొబ్బట్లు ఎలా అయితే చేసుకుంటామో సో సేమ్ అలానే. సో మరి చపాతీ అంత పలుచగా అయితే ఎప్పుడు చేసుకోకూడదండి, మనకు లోపల స్టఫింగ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం మందంగానే చేసుకోవాలి. సో మీరు లోపల స్టఫింగ్ కరెక్ట్గా మధ్యలో పెట్టుకుని క్లోజ్ చేసేటప్పుడు నీట్గా కనుక క్లోజ్ చేసుకుంటే మీకు ఆ స్టఫింగ్ అనేది మధ్యలోనే ఉంటుంది అండ్ ఈవెన్ అది బయటకు కూడా రాదనమాట. సో చూసారు కదా కరెక్ట్గా అది మధ్యలోనే ఉంటుంది, ఎడ్జెస్ అలా కూడా ఏమీ బ్రేక్ అవ్వవు. సో క్లోజ్ చేసుకునేటప్పుడు మీరు చూసుకుని నిదానంగా, కొంచెం బిగినర్స్కి ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో చూసుకుని జాగ్రత్తగా మధ్యలోకి పెట్టుకుని క్లోజ్ చేసుకోండి. సో ఇలా అన్నీ చేసేసుకుంటున్నాను నేను. మనం మోదక్ చేసుకుంటాం కదా, సో ఆ మోదక్ చేసుకునేటప్పుడు ఎలా చేసుకుంటామో సో అలాగే ఇది కూడా. సో ఇలా చేసుకున్నారంటే కనుక మీకు స్టఫింగ్ అనేది అస్సలు బయటకు రాదు. ఇలా మిడిల్లో చేసుకుని అంటే మీరు చేసుకునేటప్పుడే ఆ చపాతీ ఫస్ట్ మీరు ఈవెన్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. సో ఇది అన్ఈవెన్గా ఉంది అంటే కనుక ఖచ్చితంగా మీ స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో చూసారు కదా మనకి ఎక్కడ కూడా ఏమీ బ్రేక్ అవ్వలేదు, స్టఫింగ్ అనేది బయటకు రాలేదు. సో నీట్గా ఉంటుంది. సో ఇంకంతే, దీన్ని చక్కగా నెయ్యి వేసుకుని మనం రోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈవెన్ మీకు మార్నింగ్ ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో జనరల్గా బంగాళదుంప కూర బయట ఉంచామంటే కనుక ఖచ్చితంగా పాడైపోతుంది. బట్ మీరు ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్నా సరే నెక్స్ట్ డే కూడా పాడవదు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ మంచిగా రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో నెయ్యి వేసుకుని రోస్ట్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా స్టఫింగ్ అనేది మనకి ఎక్కడ కూడా బయటకు రాదు.
ఈ ట్రిక్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా కర్రీ మార్నింగ్ ట్రై చేసినప్పుడు కొంచెం ఎక్కువ చేసుకునే వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ మిగిలిపోయిన ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో పర్టికులర్గా దీనికోసం బంగాళదుంపలు ఉడికించి ఆ స్టఫింగ్ ప్రిపేర్ చేసి ఇదంతా కాకుండా ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం ఏంటంటే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి, కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి మరి హై ఫ్లేమ్లో కాల్చుకోకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి చక్కగా పచ్చిదనం లేకుండా మంచిగా రోస్ట్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, అంతే మన సింపుల్గా బంగాళదుంప పరాటాని బంగాళదుంప కర్రీతో చేసేసుకున్నాము. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడతో ఈరోజు నా బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ నా బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ హెల్దీ ఉమెన్ కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ టైం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.